హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆది బుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు ఒక రెసిపీ చూడబోతున్నారు. సో ఇక్కడ చూడంగానే మామిడికాయలు కనిపించేస్తున్నాయి కదా. సో మామిడికాయలు ఎంత బాగున్నాయి కదా. సో మనం వాటితోటి చట్నీ చేయబోతున్నాం. ఈ రెండు మామిడికాయలతోటి ఏం చట్నీ ఏం సరిపోతుంది అని ఒక చిన్న డౌట్ రావచ్చేమో. సో తురిమి చేస్తున్నామన్నమాట. తురిమినప్పుడు చాలా ఎక్కువనే అవుతుంది కదా. సో కాయలు మటుకు చట్నీ చేసేటప్పుడు కాయలు ఫస్ట్ చూస్ చేసుకోవాలండి మనము. సో ఇప్పుడు మన కాయలు వచ్చేసేసి ఎంత లైట్ కలర్లో ఉన్నాయి చూడండి. మరి డార్క్ గ్రీన్ అయి పండిపోయి అలా కాకుండా చాలా లైట్ కలర్లో ఉన్నాయి. కొంచెం కాయ గట్టిగా కూడా ఉండాలి, కొంచెం మెత్తగా కూడా ఉండకూడదు. మెత్తగా ఉంటే కూడా చట్నీ పాడైపోతుంది, గట్టిగా ఉండాలన్నమాట. సో ఇలా మనము తురుముతున్నప్పుడు ఒక సౌండ్ రావాలన్నమాట. మనం చెవుల దగ్గర కసా అని కోస్తూ ఉన్నప్పుడు అబ్బాయి ఏంట్రా ఎందుకు అట్లా సౌండ్ చేస్తున్నావు అని అంటాం కదా. ఒక సౌండ్ ఇరిటేషన్ సౌండ్ అని ఫీల్ అవుతాం కదా. సో అట్లా ఉండాలన్నమాట. అప్పుడు ఆ మామిడికాయ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఆ కొయ్యడంలోనే మనకు మామిడికాయ తెలుస్తుందండి. సో తురిమేసేసుకుందాము ఒకసారి. సో మెంతులు ఆవాలను వచ్చేసేసి, ఆవాలు ఎక్కువ క్వాంటిటీ, మెంతులు తక్కువ క్వాంటిటీ తోటి డ్రై రోస్ట్, ఆయిల్ అది ఏం వేయకుండా వేయించి పెట్టుకున్నామంటే చల్లారినాక పొడి చేసుకోవాలన్నమాట వాటిని. సో మన చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు కారంతో పాటు ఈ ఆవాలు మెంతుల పొడి కూడా అన్నమాట. సో మా అమ్మ నాకు నేర్పించినది 4 కప్స్. ఏ కప్ అయినా తీసుకోండి, చిన్న కప్ప పెద్ద కప్ప ఏమన్నా సైజ్ పక్కన పెట్టామంటే ఏ కప్పు తీసుకుంటామో వాటితోటి 4 కప్స్ మామిడికాయలు. ఇప్పుడు నేను తురుముకుంటున్నాను. ఒకవేళ సన్నగా కట్ చేసిన దబ్బలు తీసుకున్నా కూడా ఒకటి కౌంట్ అన్నమాట. అట్లా 4 గిన్నెలకు 1 గిన్నె ఉప్పు, 1 గిన్నె కారం వేసుకోవాలి. ఇది ఒక గుడ్డి కొలత అన్నమాట. సో వాటి వల్ల మనకు ఉప్పు కారము అన్నది మన కాయలకు పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. సో నేను 4 కప్పులను కొలిచి పక్కన పెట్టాను. ఇంకా సాల్ట్, మన రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, అది మిక్సీ పట్టిన సాల్ట్, కారము, ఇంకా పోపు కూడా వేసి పెట్టేసుకున్నాను. ఇందులో ఏం లేదండి, ఎల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి చల్లార్చుకోవాలన్నమాట పోపులు. ఇంకా ఇంగువ అలాంటివి అయితే వెయ్యమండి మేము, మాకు ఇష్టం కూడా ఉండదు. ఇందాక నేను చూపించాను కదా ఆవాలు మెంతుల పొడి అన్నమాట. ఇంకా ఇక్కడ మనం వచ్చేసేసి ప్లెయిన్ సాల్ట్ తీసుకోవటం లేదండి, రాళ్ళ ఉప్పును మిక్సీ పట్టి తీసుకుంటున్నాం. సో అందుకు 1 గిన్నె అన్నాను కదా, సో దాన్ని నిండుగా తీసుకోవటం లేదన్నమాట. ఎందుకంటే రాళ్ళ ఉప్పులో ఒక ఉప్పదనం ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఏంటి పంచదారలో తీపు, ఉప్పులో ఉప్పు అని అనుకుంటున్నారేమో, రాళ్ళ ఉప్పులో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి మరీ నిండుగా కాకుండా కొంచెం గ్యాప్ పెట్టాను చూడండి మన ఉప్పు వేసుకోవడంలో అన్నమాట. సో అదైతే వేసేసుకున్నాను. మన 4 కప్పుల తురిమిన మామిడికాయకు నేను పెద్దవిగా తురుముకున్నానండి. మరి సన్నవి అయితే వద్దు, మరి చట్నీ అంతా మరి మెత్తగా అయినట్టుగా ఉంటుందని కొంచెం పెద్దగా వస్తాయి కదా తురుము, అలా తురుముకున్నాను. కారం చూసారా, ఫుల్ కప్పు తీసుకున్నాను, ఆ కప్ అంతా వేసేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఇప్పుడు గుర్తుకు రాదులేండి, క్వాంటిటీ దానికి ఎంత వేయాలా ఏంటి అన్నది నేను చెప్తూ ఉన్నాను. కలపడం అంతా కూడా మా గ్రీషుగాడు అన్నమాట. ఒక బిగ్ స్పూను తీసుకున్నాను నేను. దాంతో 2 స్పూన్స్ మన ఆవాలు మెంతులు వేయించి పొడి కొట్టినటువంటి పౌడర్ని 2 స్పూన్స్ ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పర్ఫెక్ట్ కొలతలతోటి చెప్పినందుకు పచ్చడి సెట్ అయ్యిందా, లేకుంటే మా గ్రీషుగాడు కలుపుతున్నందుకు పచ్చడి సెట్ అయిందో మరి తెలియదు. కానీ మన మామిడికాయ పర్ఫెక్ట్గా ఉన్నందుకు పచ్చడి సెట్ అయిందో తెలియదు. కానీ ఆ రోజు మేము చట్నీ పెడుతున్న డే
వాతావరణము చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది కాబట్టి మా పచ్చడి సూపర్గా కుదిరింది అని అనుకుంటాను అనమాట. కొన్ని సెంటిమెంట్గా కూడా చేసుకోవాలి అండి. ఏదో చేసుకుంటామని కాకుండా మనం తురుముకుంటున్నప్పుడు కూడా ఓ దేవుడా భగవంతుడు నేను చేస్తున్న ఈ చట్నీ పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూడు స్వామి అని మనం స్టార్టింగ్ అంటే నేను పర్సనల్గా చేస్తున్నది ఇక్కడ చెప్తూ ఉన్నాను అన్నమాట. ఈ చట్నీ పెడుతున్నది ప్రశాంతంగా బాగా రావాలి స్వామి అని అయితే అనుకొని తురమడం అయితే స్టార్ట్ చేశానన్నమాట. సో మనము ఇంకా సాల్ట్, కారము అండ్ ఆవాలు మెంతుల పిండి వేసేసాం. మంచిగా ఫస్ట్ స్టిక్తో కలపనిక చూసింది, వద్దమ్మ చేతితో కలుపుతానని చేతితో కలిపింది. ఆయిల్ వచ్చేసేసి అదే పోపు వచ్చేసేసి కంప్లీట్గా చల్లారనివ్వాలండి, వేడిగా ఉండకూడదు. సో చల్లారినాక దానికి కలిపేసుకుంటున్నాం అన్నమాట. సో కలిపి మనము 3 days అలా పక్కన పెట్టేసుకుందామండి, అంతే. 3 days అయిన తర్వాత ఇందాక కలర్ మీకు బ్లాక్ కలర్ కనిపించింది కదా, అది చూడ్డానికి అలా ఉంటుంది. ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ అయిందంటే కలర్ డబల్ వస్తుంది. 3 daysకి మన చట్నీ ఇలా అయింది. అంత కొంచెం అయిందని అనుకోద్దండి, ఆ డబ్బా నిండా అయ్యింది. కాకపోతే మేము అందరికీ కొంచెం టేస్ట్కు వాళ్ళ ఇళ్లకు పంపించామన్నమాట. సో 3 days అయిన తర్వాత వేడి అన్నము, ఇంకా ఇది చెప్పే పనే లేదు కదండి, ఏ చట్నీ తినాలన్నా అన్నం వేడిగా ఉండాలి. ఒక 2 చెంచాల నెయ్యి ఉండాలి, ఇది కామన్ కదా. సో అది పక్కన పెట్టామంటే తురిమిన పచ్చడి మేము ఫస్ట్ టైం అండి, ఎప్పుడు కూడా సన్నగా దబ్బలతోటి పెట్టుకుంటాము, లేదంటే కొంచెం పెద్దగా మన టెంకతో సహా మనం బయట కొట్టించుకొని వచ్చి వాటితోటి చట్నీ పెడతాం. తురిమినది ఎందుకు పెట్టకూడదు అనేసి నాకు మా గ్రీషుకి ఇద్దరికి ఐడియా వచ్చింది. సో పెట్టేస్తాను. మా హస్బెండ్ కూడా తురిమిన చట్నీనా బాగుంటుందా, ఎలా ఉంటుందో అన్నట్టుగా ఒక ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చాడనమాట. మనం చట్నీ చూపించాక ఈరోజు మనకు లంచ్కి ఇలా చట్నీ ఇది అని చెప్తే ఫేస్ తురిమిన చట్నీ టేస్ట్ ఏముంటుంది అంటే అన్నంలోకి బాగుండదేమో, ఉప్మాలోకి బాగుంటుంది అని అయితే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడండి. సో ఆ రోజు వచ్చేసేసి బీరకాయ కర్రీ చేసుకున్నాను. ఇంకా యాజ్ యూజువల్ అండి నా పప్పుచారు చేసేసుకున్నాను. కొంచెం బిగ్ సైజ్ ఆఫ్ ఆనియన్స్ అండ్ బెండకాయ వేసేసి చేసేసుకున్నాను అన్నమాట. ఇంకా మా హస్బెండ్కి అవసరం అనేసి మునక్కాయల తాలింపు. ఇది సీజన్ కాదండి, మళ్ళీ దొరకవు కొన్ని అయితే. సో దొరికినప్పుడైతే మనం చేసేసుకుంటూ ఉండాలి కదా. సో చట్నీకి పప్పుచారు కాంబినేషన్ మా హస్బెండ్ కోసం అని చేసేసాను అనమాట. ఇంకా నేనైతే ఇంకా మా హస్బెండ్ ఏది కూడా కలపడం తను స్టార్ట్ చేస్తాడు కదా, తను కొంచెం డల్నెస్గా ఉన్నాడు, ఆ చట్నీ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా అన్నట్టుగా అనేసి నేనైతే కలపడం స్టార్ట్ చేశానన్నమాట. కానీ మనం ఇక్కడ ఏం చేయాలి అంటే మనం తినకూడదండి. ఎవరైతే బాగలేదు అన్న ఫేస్ ఫీలింగ్ పెట్టారో వాళ్ళకే చట్నీని ఇచ్చి వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్సే మనము తీసుకోవాలి గుడ్గా అన్నమాట. సో చూడండి చాలా బాగుందండి, సూపర్గా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది. మన ఉప్పు కానీ కారం కానీ ఆవాలు మెంతిపిండి కానీ పర్ఫెక్ట్గా సెట్ అయింది. కొంతమంది వచ్చేసేసి పసుపు వేసుకుంటారు, కొంతమంది వచ్చేసేసి మన ఇంగువ వేసుకుంటారు, కొన్ని మాకు నచ్చవు. సో మాకు నచ్చిన వాటితోటి మేము చేసుకున్నాము. సో సూపర్ మామిడికాయ తురుము పచ్చడి. మీ దగ్గర ఇప్పుడు మామిడికాయలు ఉన్నాయనుకోండి, చూసేసాక వెంటనే పెట్టేసుకోండి, తినేసేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసేసేయండి. మా ఇంట్లో చట్నీ అదుర్స్, మేము ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా సూపర్గా అయితే మెచ్చుకున్నారు. ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.